హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళికెళ్దామని డిసైడ్ అయ్యాం కానీ పూలు లేవు, స్టిక్కర్ లేదు. అలాగే వెళ్ళిపోవడం అంటూ జరిగింది. అక్కడికెళ్ళాక కొనుక్కుందాంలే అన్నారనమాట మా ఆయన. అక్కడికెళ్ళాక నాకు షాప్ అంటూ దొరికింది, స్టిక్కర్ షాప్. నేను మా ఆయన వెళ్తూ ఉన్నాం చూడండి. మా ఆయన వీడియో తీస్తుంటే వెనకెనకే దాక్కుంటున్నారనమాట. తనకు అస్సలు ఇష్టం ఉండదు నా యూట్యూబ్‌కి తను ప్రెజెన్సీ ఉండడం. ఏమో అలా మా ఆయన్ని ఇగ్గుకొని వెళ్తున్నా అనమాట. ఫైనల్లీ స్టిక్కర్ షాప్‌కెళ్ళడం అంటూ జరిగింది. స్టిక్కర్స్ అయితే అస్సలు ఏం బాలేవు. అయినా ఓల్డ్ కాలం అన్నీ ఉన్నాయన్నమాట. ఏదో ఒకటి అనేసి ఇంకా ఫైనల్‌గా నాకు దొరికిండే స్టోన్ స్టిక్కర్ అంటూ తీసుకోవడం జరిగింది. 10 రూపీస్ ఇచ్చేసి స్టోన్ స్టిక్కర్ తీసుకొని బయటకొచ్చేసాననమాట. వచ్చిన తర్వాత పూలు కావాలి అన్నాననమాట. పూలు తీసుకొద్దాం రా అని మరీ వెళ్ళాము. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నాం. మా ఆయన చూడండి, ఎక్కడో దిక్కలు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ అని పాట పాడాలనిపించింది. ఫైనల్లీ పూల దగ్గరికి వచ్చామన్నమాట. వచ్చి ఇక్కడ మూరెంతమ్మా అని అడిగాము. 50 రూపీస్ అంటే ఇంకా 50 రూపాయలు పెట్టి పూలు తీసుకోవడం. మన జుట్టు ఉండేదే కొత్తిమీర కట్ట అనమాట. అందుకోసమే అవి 2 భాగాలు చేపించి అప్పుడప్పుడు పెట్టుకోవచ్చని మధ్యలో కట్ చేపియడం జరిగింది. ఫైనల్లీ కట్ చేపించుకొని వెళ్తుంటే రోజు పూలు లేదు కిరణ్ అన్నా అనమాట. లేదు అంటే పక్కలోనే ఒక ఆమె రోజు పూలు అమ్ముతుందనమాట. ఆంటీ ఒక పువ్వు తీసుకుంటా అన్న. సరే తీసుకోమ్మా అంది. తీసుకొని ఫైనల్లీ చూడండి తీసుకొని మా ఆయనకంటూ ఏదో చెప్పాలనిపించింది. చెప్దామంటే మా ఆయన ముందు ముందు పరిగెత్తెళ్ళిపోతున్నాడు. కిరణ్ తీసుకోనన్నా ఒకసారి ప్లీజ్ తీసుకో అని అడిగినా కూడా తీసుకోలేదు. ఫైనల్ ఏదోలే అనేసి మా ఆయన ఏదో ఒప్పుకోవట్లేదు, ఫుల్ ముసిముసి నవ్వులు నవ్వేస్తున్నాడు అనమాట. ఫైనల్లీ అలా పూలు పెట్టుకొని ఇంకా కళ్యాణ మంటపం లేకంటే ఎంటర్ అవ్వడం అంటే జరిగింది. చూడండి ఫైనల్గా ఆ లుక్ అనమాట. మా ఇంటి ఓనర్ ఆంటీ కూడా అక్కడే ఉన్నారనమాట. వాళ్ళతో పాటు ఒక సెల్ఫీ దిగేసి ఎంజాయ్ చేసామన్నమాట. మా ఆయనతో కూడా ఫోటో దిగాలనిపించింది. ఇలా ఫోటో అంటూ దిగడం జరిగింది. నెక్స్ట్ బ్రాహ్మిన్స్ పెళ్ళి భోజనాలు ఎలా ఉంటాయో వీడియో పెడతా చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అబ్బా.